ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చూసావా బార్బీ, నేనే వాళ్ళకి ఫోన్ చేసి నందు బర్త్డేకి నన్ను ఎలా పిలిచేలా చేశాను. గ్రేట్ మేడం. ఇంకా లేట్ చేయకూడదు, మనం వెంటనే వెళ్ళిపోవాలి. పదండి మేడం, కార్ రెడీ. యుద్ధానికి వెళ్లే మనం ఆయుధాలు తీసుకువెళ్ళకపోతే ఎలా? నానా, ఈరోజు నీ ఫోటో ముందున్న మొదటి దీపం వెలిగించబోతున్నాను. ఆ మేఘన అంతు చూడబోతున్నాను. బ్లెస్ మీ నాన్నా. ఏంటి మేడం ఇది? ఆ నందుగడి చావు, ఆ మేఘన పతనం ఇందులోనే ఉన్నాయి. అదేలే మేడం. చూపిస్తా. పద బార్బీ. ఏంటి మేడం అంత స్పీడ్? కాస్త కంట్రోల్ చేయండి. కార్ స్పీడ్ ని కంట్రోల్ చేసేంత ఈజీ కాదు బార్బీ. ఆరోహి ఎమోషన్ ని కంట్రోల్ చేయటం. నాకు భయమేస్తుంది మేడం. భయమేస్తుందన్న మాట కూడా అంత బ్లాంక్ గా చెప్పాలా? ఎక్స్ప్రెషన్ ఏది బార్బీ? ఏం చేయను మేడం, ఎక్స్ప్రెషన్ పలికి చావట్లేదు. చావు. ఆహా, ఆ సౌండ్ ఎంత బాగుందో కదా. అదే చావు మన శత్రువుదైతే ఇంకా బాగుంటుంది కదా. శత్రువు చావు చూడాలంటే మనం బ్రతికుండాలి కదా మేడం. యజ్ఞం చెయ్యబోతున్నాను బార్బీ. అలాంటి యజ్ఞాన్ని ఈ నేచర్ ఎంకరేజ్ చేస్తుందే కానీ డిస్కరేజ్ చెయ్యదు. నేచర్ అంటే గుర్తొచ్చింది బార్బీ. మనకేదైనా చెడు జరగబోతుంటే ఈ నేచర్ తాలూకు శక్తి హింట్ ఇస్తుందట, తెలుసా? అయితే మనం జాగ్రత్తగా ఉండాలి మేడం. పిచ్చి బార్బీ, హింట్ ఇచ్చేది మనకి కాదు, చెడు జరగబోతున్నా ఆ మేఘనాకి. డౌటే లేదు బార్బీ, ఎందుకంటే నేను విలన్ని కదా, దాని జీవితంలోకి అడుగు పెట్టా. ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతున్నా కాబట్టి ఈ పాటికి ఆ మేఘనాకి నేచర్ హింట్ ఇచ్చే ఉంటుంది. Magical divine power.
జస్ట్ మిస్. మేడం, ఈ హింట్ ఎవరికి మేడం? మనకా లేక? ఖచ్చితంగా గురు, ఇప్పటికే ఆలస్యమైంది. అది నిజమే వద్దునా, కానీ ఓ పక్క అన్నీ పుట్టినరోజు, ఇలాంటి టైంలో ఎంక్వైరీలు అది అంటే ఇవాళ్లే మనం అనుకున్నది పూర్తవుతుందని కాదు కదా గురు. నందు చావుని చూడాలనుకున్న వాళ్ల పతనం నందు పుట్టినరోజు నాడే మొదలవ్వాలి. ఇన్ని రోజులు నందు కోలుకోవాలని, నందు పక్కనే ఉండాలని, నా అవసరం నందుకుందని ఆ యాక్సిడెంట్ విషయంలో కాస్త సహనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేసే టైం వచ్చింది. అలాగే వదినా. నందు బైక్ని గుద్దిన ఆ లారీ డ్రైవర్ గురించి స్టేషన్లో ఎంక్వైరీ చేయి. యాక్సిడెంట్ జరిగిన రోజు నేను నందుని రమ్మన్నాక నందు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నుండి యాక్సిడెంట్ జరిగిందాకా నందుని ఎవరైనా ఫాలో చేశారా కనుక్కోవాలి. అదెలా వదినా? మన మీడియా ఫ్రెండ్స్ రాకేష్, సందీప్, సౌమ్య ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకో. ఎస్ఐ గారితో మాట్లాడు. ఆ రోజు నందు బైక్ ఏ రూట్లో వెళ్ళిందో ప్రతి ఏరియా సీసీ ఫుటేజ్ తీసుకో. అందుకు ఎస్ఐ గారి పర్మిషన్ అడుగు. ఆ ఫుటేజ్లో నందుని ఎవరైనా ఫాలో అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. నేను అదంతా చూసుకుంటాను వదినా. నేను మీడియా ఫ్రెండ్స్తో మాట్లాడతాను. నందుకి శత్రువులు ఎవరున్నారో కనుక్కొని ఇంత కిరాతకానికి పాల్పడింది ఎవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. అవును నందు, ఇదంతా ప్లాన్డ్. ఏంటి మేఘనా? ప్లాన్డా? అవును, ఆ యాక్సిడెంట్ ప్లాన్డే కానీ దేవుడు చేసిన ప్లాన్ కాదు. తను చెప్పిన దాంట్లో ఇందాకొకడు కత్తితో పడవాలని ట్రై చేశాడమ్మా. తన అరుపు విని నేను లేవటం నిజం. హాస్పిటల్లో చంపాలని చూసిన వాడి ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. కానీ వాడి ఇల్లు కనుక్కోవడం, స్పాట్లో కనిపించే వాళ్ళందరినీ అడుక్కుంటూ పోవడమే. దేవుడా, వెళ్ళే పని అవుతుందో లేదో అంతా నీదే భారం. ఆహా, మంచి శకనం. నీదే భారం అనగానే నువ్వే కనిపించావా బాబా. ఇక అన్నయ్యకి వదినకు తిరిగే లేదు. ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదండి. థ్యాంక్ యూ అండి. ఈ పర్సన్ ఎక్కడైనా చూసారా? ఇతన్ని ఆ పక్క ఏరియాలో చూశానండి. చూసారా? ఎక్కడ? అక్కడ అడిగితే చెప్తారు. అలాగే, థ్యాంక్ యూ. ఓకే అండి. హలో గురు, యాక్సిడెంట్ జరిగిన ప్లేసు రిమోట్ ఏరియా కదా? అవును, అక్కడ సీసీటీవీ కూడా లేదని చెప్పారు. కాదు,
అక్కడ సీసీటీవీ ఉంది. ఆ ఏరియా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫామ్ హౌస్ ఉందంట. ఆయన తన సెక్యూరిటీ కోసం సీక్రెట్గా అన్అఫీషియల్గా తన సొంత సీసీటీవీ అరేంజ్మెంట్ చేసుకున్నాడంట. కాకపోతే ఆయన హాలిడేస్కి ఆ ఫామ్ హౌస్కి వస్తాడంట. ఆయన వస్తే తప్ప మనం ఆ ఫుటేజ్ని సంపాదించలేము. థ్యాంక్ గాడ్, కనీసం ఒక్క స్కోప్ అయినా దొరికింది. ఆయన ఊరు నుంచి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మన అదృష్టం బాగుంటే ఆయన త్వరగానే రావచ్చు. ఒక దారైతే ఉంది కదా, మేఘనకి మంచి చేయాలని దేవుడు డిసైడ్ అయ్యాడు గురు. నాన్న నందు, దేవుడికి దీపం వెలిగించు. అలాగే బామ్మ. రాది అమ్మాయి మేఘన, నువ్వు కూడా వెళ్ళి వాడి పక్క నుంచో. పర్వాలేదు బామ్మగారు. వెళ్ళి నిలబడమ్మా. నన్ను ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. నందు, నాకు తెలిసి మనం ఎవరికీ ఏ కీడు చేయలేదు. కానీ దేవుడు ఎందుకో చిన్న చూపు చూస్తున్నాడు. ఎవరి కళ్ళు పడ్డాయో గాని నీకింత పెద్ద గండం తప్పింది. దేవుడు బాస్ని చూస్తాడు కాబట్టి ఆ గండం తప్పిందమ్మా. అలాగే అనుకోవాలి. అందుకే నా బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. సులోచన, దేవుడైనా దేవతైనా డైరెక్ట్గా వచ్చి గండం తప్పించరు. ఇలా మేఘన లాంటి భార్య రూపంలో వచ్చారు కాబట్టే వాడు మనకు దక్కాడు. ఎంతైనా మేఘన మాంగళ్య బలం గట్టిది సులోచన. నాదే ఉంది బామ్మ. అంతా అత్తయ్య గారి మంచితనం. అత్తయ్య గారికి నందు మీదున్న ప్రేమ నందుని కాపాడింది. ఎగ్జాక్ట్లీ మేఘనా, బాగా చెప్పావు. అమ్మ నా కోసం చేసిన పూజలు వ్రతాలే నన్ను కాపాడాయి. లేదంటే ఏమయ్యేదో. సరే, పాయసం చేసి
చేశారు కదా, అందరం వెళ్ళి తిందాం పదండి. అదంతా తర్వాత. నాన్న నందు, ఇక నుంచి నీ జీవితం అంతా మంగళకరంగా సాగాలి. అందుకే ఈ అమ్మ చేత్తో నీకు హారతిస్తుంది. సులోచన, నువ్వాగు. అదేమిటే, కట్టుకున్న పెళ్ళం కళ్ళ ముందు ఉండగా మనం దేనికి హారతులివ్వడం? నీ కోడల చేతికివ్వు, మేఘనే వాడికి హారతిస్తుంది. ఈవిడికి తెలిసి కొంత తెలియక కొంత ఎప్పుడేం మాట్లాడుతుందో అర్థం కాదు. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ హారతి పళ్ళెం మేఘనకివ్వు. పర్లేదత్తయ్య, మీరే ఇవ్వండి. నేనేమైనా ఇంగ్లీష్లో చెప్పానా? తెలుగులోనే కదా చెప్పాను. నీ భర్తకు నువ్వు హారతి ఇవ్వడమే ఆచారం. ఇవ్వు. మేఘనా, కానివ్వు, త్వరగా హారతివ్వు. అత్తయ్య, మీరు కూడా ఒక చెయ్యి వేయండి. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. అన్నది శారద రాత్రి విలవిలా చలి కన్నుల తన కళలను కనుగొని అచ్చరుగున మురిసి అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి. ఇది నీకి నేలకి జరిగిన పరిచయమే. మీరేంటి ఇలా? ఏ రాకూడదా? ఆహా, ఎప్పుడొచ్చారా అని.
ఈ నిప్పు మంచుతుండగా మీ మొహం వెలుగుతుండగా అది కర్పూరం వెలుగుతుంది. ఆ ఆనందంతో మీ మొహం కూడా వెలుగుతోంది కదా, అప్పుడొచ్చాను. భలే మాట్లాడుతున్నారు. మాటలే కాదు, నా చేతులు కూడా భలేగా ఉంటాయి. ఆ విషయం తెలుసు. గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి రమ్మన్రా. అయ్యో సారీ, లోపలికి రండి. ఇదేంటి ఉన్నట్టుండి కుడికన్ను అదురుతోంది? కుడికన్ను అదిరితే శుభం కాదు అంటారు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? మేఘనా, నా బర్త్డే రోజు నీకిష్టమైన ఒక గిఫ్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.